అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చెరువు చేప సొనవేపుడు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ చేప సొన్న అయితే వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మూత పెట్టుకున్నాం కదా. చూసారు కదా ఫ్రెండ్స్, కొద్ది కలర్ అయితే చేంజ్ అయింది. ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేద్దాము. పసుపు వేయటం వల్ల మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా. తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి రెండు కూడా బాగా కలుపుకుందాము. ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మసాలా అనేది యాడ్ చేస్తానండి. మసాలా అనే దాంట్లో నేను ఏమేమి కలిపాను, ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తాను మసాలా అనేది కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. పసుపు అనేది ముక్కలకు పట్టింది బాగా. తర్వాత నేను ఇక్కడ మసాలా వేస్తున్నాను. చూడండి, ఈ మసాలా పేస్ట్ ఎలా రెడీ చేశానంటే ఫ్రెండ్స్, ఏం కాదండి, ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇవన్నీ కూడా వేసి ప్రిపేర్ చేసిన పేస్ట్ ఫ్రెండ్స్ ఇది. చూడండి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇవన్నీ కూడా వేసుకుని ప్రిపేర్ చేసిన పేస్ట్ ఇది వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, ఒకసారి మళ్ళీ ఈ విధంగా మనం కలుపుకుందాము. చూసారు కదా, మనకి మసాలా అనేది స్మెల్ అంతా కూడా, పచ్చివాసన అంతా కూడా పోయే వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, కారాన్ని వేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి, కారం వేసుకున్న తర్వాత కారం అనేది ముక్కలకు పట్టే విధంగా ఒకసారి మనం బాగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా బాగా కలపాలి. కొద్ది కలర్ అనేది చేంజ్ అవుతుంది, మనకి రెడ్గా అయితే రావాలి కదా. అంటే కారం అనేది మొత్తం ఈ సొనకైతే పట్టాలి కాబట్టి చూడండి, బాగా కలపాలి. సరే, మూత అయితే పెట్టుకుందాము. తర్వాత మనం కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకుని మరొకసారి కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకి చేప సొనవేపుడు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా అయితే రెడీ చేశాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.